ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆగస్టు 19, 20 తేదీల్లో మీ జీవితంలో ఏదో ఒక విషయంలో మార్పు రావడానికి సమయం దగ్గర పడిందని సూచించే కాలం. కానీ ఈ 2 రోజుల్లో జరిగే విషయం మొదట మీకు సాధారణంగానే అనిపించవచ్చు. ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని కావచ్చు, ఒక వ్యక్తి మీతో మాట్లాడే విధానమే కావచ్చు, లేదా మీరు అసలు ఊహించని ఒక అవకాశం కూడా కావచ్చు. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ 100% చెడు ప్రయోగాలు లాంటివి, ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8074319700. అక్కడే ఈ 2 రోజుల అసలు ట్విస్ట్ దాగి ఉంది. అందుకే సింహరాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ఈ 2 రోజుల్లో మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న పరిహారం కూడా నేను చెప్తాను. ముందుగా సింహరాశి వారి స్వభావం గురించి తెలుసుకుందాం. సింహరాశి అంటేనే ధైర్యం, తన మాటకు విలువ ఉండాలని కోరుకునే స్వభావం. ఎవరినీ సులభంగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం ఆ వ్యక్తి కోసం ఎంతవరకైనా నిలబడతారు. మీకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీరు బాధపడుతున్నా బయటికి మాత్రం చూపించరు. చాలాసార్లు నాకు ఏమి కాలేదు అని చెప్పి లోపల మాత్రం చాలా ఆలోచిస్తారు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే అదే మీలో మరింత పట్టుదలను పెంచుతుంది. ఇప్పుడు అలాంటి సింహరాశి వారికి ఆగస్టు 19, 20 తేదీలు ఒక ముఖ్యమైన మలుపుకు ముందున్న 2 రోజుల్లాగా కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు 19 మొదటి సంకేతం. ఆగస్టు 19న ఉదయం నుంచే మీ మనసులో ఒక విషయం తిరుగుతూ ఉండవచ్చు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది నిజంగా నాకు అనుకూలంగా మారుతుందా? నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే ఆలోచనలు రావచ్చు. కానీ ఈ రోజున ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నది మీకు ఇంకా సరైన సమయం రాలేదనే సంకేతం. అందుకే ఆగస్టు 19న తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉండడం మంచిది. ప్రత్యేకంగా డబ్బు విషయంలో లేదా ఇతరుల మాటలు విని నిర్ణయం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్. ఈ 2 రోజుల్లో సింహరాశి వారికి ముఖ్యంగా కనిపించే అంశం సమాచారం. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం. ఇవన్నీ మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు గతంలో పంపిన అప్లికేషన్, ఉద్యోగానికి సంబంధించిన విషయం, వ్యాపార అవకాశం లేదా ఆర్థికంగా పెండింగ్లో ఉన్న విషయం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన కదలిక కనిపించవచ్చు. ఇక్కడే మొదటి ట్విస్ట్. మీరు ఆశించిన వ్యక్తి నుంచి కాకుండా మీరు పెద్దగా పట్టించుకోని ఒక మార్గం ద్వారా సమాచారం రావచ్చు. ఇక సింహరాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో డబ్బు విషయంలో ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. డబ్బు వస్తుందని తెలిసినంత మాత్రాన వెంటనే ఖర్చు చేయకండి. ఎందుకంటే చేతిలోకి వచ్చిన డబ్బు అదే వేగంతో బయటకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంటికి సంబంధించిన ఖర్చులు, పిల్లల అవసరాలు, పెండింగ్ బిల్లులు లేదా గతంలో తీసుకున్న బాధ్యత ఇవేమైనా అకస్మాత్తుగా ముందుకు రావచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో మీకు డబ్బు వచ్చినా ఇది వచ్చింది కదా ఖర్చు చేసేద్దాం అనే ఆలోచన కాకుండా దీన్ని ఎలా ఉపయోగిస్తే నాకు తర్వాత ప్రయోజనం ఉంటుంది అని ఆలోచించండి. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఈ 2 రోజుల్లో ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. మీరు చేసిన పని గురించి ఎవరో మాట్లాడవచ్చు. మీరు అనుకున్నంతగా గుర్తింపు రాకపోయినా మీ పని ఎవరో గమనిస్తున్న అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తి కూడా మీ పనిని గుర్తించే పరిస్థితి రావచ్చు. అయితే ఒక చిన్న జాగ్రత్త. ఆఫీస్లో ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకండి. ప్రత్యేకంగా మీ భవిష్యత్తు ప్లాన్స్,
కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న విషయం, మీకు వచ్చిన కొత్త అవకాశం లేదా మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలు, ఇవన్నీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్లాన్ మీ దగ్గర ఉంటేనే దాని విలువ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న సింహరాశి వారికి ఆగస్టు 19, 20 తేదీల్లో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీకు వెంటనే ఫలితం రాకపోయినా ఒక మార్గం తెరుచుకునే సంకేతం కనిపించవచ్చు. మీరు ఒక చోట ప్రయత్నించి ఫలితం రాకపోతే అదే చోట మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండకుండా కొత్త అవకాశాలను కూడా పరిశీలించండి. ఎందుకంటే మీకు వచ్చే అవకాశం మీరు ఊహించిన ప్రదేశం నుంచి రావాల్సిన అవసరం లేదు. సింహరాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది, కానీ మీకు కోపం వచ్చినప్పుడు మాట కొంచెం గట్టిగా ఉంటుంది. ఆగస్టు 19, 20 తేదీల్లో ఇదే విషయం చిన్న సమస్యగా మారకుండా జాగ్రత్త అవసరం. మీరు చెప్పేది నిజమే అయినా చెప్పే విధానం చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో ఒక చిన్న అపార్థం ఏర్పడితే వెంటనే నువ్వే తప్పు అని చెప్పకుండా ముందుగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినండి. అప్పుడు ఒక చిన్న సమస్య పెద్దదిగా మారకుండా ఆపగలుగుతారు. ఇక ప్రేమలో ఉన్న సింహరాశి వారికి ఈ 2 రోజుల్లో గతంలో జరిగిన ఒక విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. ఎవరైనా పాత విషయం గుర్తు చేయవచ్చు, లేదా మీరు కూడా గతంలో జరిగిన సంఘటన గురించి ఆలోచించవచ్చు. కానీ గతాన్ని పదే పదే తవ్వుకుంటే ప్రస్తుతం ఉన్న మంచి సంబంధం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే గతాన్ని పాఠంగా తీసుకోండి, భారంగా కాదు. ఆగస్టు 19, 20 తేదీల్లో ఇంటికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇంటి మార్పు, కొత్త వస్తువు కొనడం, పిల్లలకు సంబంధించిన నిర్ణయం లేదా కుటుంబంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా కావచ్చు. ఈ విషయంలో మీ ఒక్కరి నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక సింహరాశి వారికి ఒక ముఖ్యమైన సూచన: మీ కోపాన్ని మీ మీదే ప్రయోగించకండి. ఎవరైనా మీకు నచ్చని విధంగా మాట్లాడితే వెంటనే స్పందించాలనే ఆలోచన రావద్దు. కానీ ఒకసారి ఆగి ఒక నిమిషం ఆలోచించండి. ఈ మాటకు నేను ఇప్పుడే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అని మీరే మీకు ప్రశ్న వేసుకోండి. చాలాసార్లు సమాధానం ఇవ్వకపోవడమే గొప్ప సమాధానం. ఇక మరి అసలు ట్విస్ట్ ఏంటి? సింహరాశి వారు ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇప్పుడు ఉంటుంది. ఆగస్టు 19, 20 తేదీల్లో మీకు ఒక అవకాశం కనిపించినప్పుడు అది మొదట పెద్ద అవకాశంలా కనిపించకపోవచ్చు. చిన్న విషయం అనిపించవచ్చు. దీనివల్ల నాకు ఏం ప్రయోజనం అని కూడా అనిపించవచ్చు. కానీ అదే విషయం తర్వాత మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే చిన్న సంకేతాన్ని చిన్నదిగా తీసుకోకండి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న నిర్ణయం తర్వాత పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఇదే ఈ 2 రోజుల అసలు ట్విస్ట్. మరి అదృష్టం ఎక్కడ కనిపిస్తుంది? అదృష్టం అంటే కేవలం డబ్బు కాదు. కొన్నిసార్లు మనకు సరైన వ్యక్తి పరిచయం కావడం కూడా అదృష్టమే. మనకు నచ్చని ఒక పని ఆగిపోవడం కూడా అదృష్టమే. మనకు నష్టం కలిగించే ఒక నిర్ణయం నుంచి బయటపడడం కూడా అదృష్టమే. అందుకే ఆగస్టు 19, 20 తేదీల్లో మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది నాకు ఎందుకు జరిగింది అని కాకుండా దీనిలో నాకు ఏ పాఠం ఉంది అని చూడండి. అప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇక సింహరాశి వారికి చిన్న పరిహారం. ఇప్పుడు చెప్పినట్లుగా చివర్లో పరిహారం. ఆగస్టు 19 లేదా 20వ తేదీల్లో ఉదయం సూర్యోదయం సమయంలో సాధ్యమైతే సూర్యుడికి నీటిని సమర్పించండి. తర్వాత మనసులో ప్రశాంతంగా ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. ఆ తర్వాత మీకు సాధ్యమైనంత చిన్న సహాయం ఎవరికైనా చేయండి. అది డబ్బు కావాల్సిన అవసరం లేదు. ఒకరికి భోజనం పెట్టడం కావచ్చు, ఒక అవసరమైన వ్యక్తికి సహాయం చేయడమే కావచ్చు, లేదా ఒక మంచి మాట చెప్పడం కూడా కావచ్చు. మంచి శక్తిని పంచితే మనసులోని భారం కూడా తగ్గుతుంది. సింహరాశి వారు, మీ జీవితంలో ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మీకు ఏదో ఒకటి మాత్రం నేర్పుతుంది. ఆగస్టు 19, 20 తేదీలు కూడా అలాంటి రోజులే. ఒక చిన్న సంఘటన, ఒక చిన్న సమాచారం, ఒక వ్యక్తి మాట లేదా ఒక చిన్న అవకాశం మీ ఆలోచనను మార్చవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో తొందరపడకండి.
ఎవరిని అందంగా నమ్మకండి. మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు వచ్చిన చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు వెతుకుతున్న పెద్ద మార్పు చాలాసార్లు ఒక చిన్న సంకేతంతోనే మొదలవుతుంది. సింహరాశి వారికి ఆగస్టు 19, 20 తేదీలు శుభప్రదంగా, ప్రశాంతంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సింహరాశి వారైతే కామెంట్లో జై సూర్యదేవ అని రాయండి. మరిన్ని రాశి ఫలాలు, పంచాంగం మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన రాశి ఫలాలతో కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.